వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాంశురావు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా అతడి ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాంశుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. మనవడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించేందుకు ఆసుపత్రికి బయలుదేరారు. కుమారుడికి గాయమైందన్న సమాచారం అందుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేత టి హరీష్ రావుతో కలిసి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాంశు ఆరోగ్య పరిస్థితిపై వారు వైద్యులను అడిగి ఆరా తీశారు. మనవడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పరామర్శించేందుకు ఆసుపత్రికి బయలుదేరారు. తాను కోలుకుంటున్నానని హిమాంశు ఎక్స్ వేదికగా తెలిపారు. చిన్నపాటి గాయం కావడంతో గత రాత్రి ఆసుపత్రిలో చేరానని తెలిపారు. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు సూచించారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హిమాంశు చిన్నపాటి గాయమైందని, ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని కేటీఆర్ కూడా సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. హిమాంశు ఆరోగ్యంపై ఆరా తీసిన వారికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.